హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 బ్రేస్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దానికి నీడిల్‌తో చేసుకోవచ్చు ఈజీగా. థ్రెడ్ ఉంటే సరిపోతుంది. 4 షుగర్ బీడ్స్ తీసుకొని వాటిని ఇలా నాట్ వేసేసుకోండి. ముడి వేసేసుకోండి టైట్‌గా. 2 ముళ్ళు వేసేసుకోండి. టైట్‌గా ఉంటుంది ఊడిపోకుండా. తర్వాత ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేసుకోవాలి. వీడియో ఒకసారి క్లియర్‌గా చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. అసలు స్కిప్ చేయొద్దండి. చాలా బాగుంటాయి బ్రేస్లెట్స్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ పక్కన షుగర్ బీడ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ నీడిల్కి ఒక షుగర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఆ థ్రెడ్ పక్కన షుగర్ బీడ్లోకి నీడిల్ని పోనివ్వాలి. చూసారు కదా, ఇలాగే మిగిలిన 3 సైడ్స్ కూడా వస్తుంది. ఇలాగే సేమ్ షుగర్ బీడ్ని ఎక్కించుకొని పక్కనున్న షుగర్ బీడ్లో నుంచి తీసుకువెళ్ళాలి. డైరెక్ట్గా షుగర్ బీడ్స్తో చేస్తే రౌండ్గా వస్తుంది. మనకి ఇలా స్క్వేర్ షేప్ కావాలి కాబట్టి ఇలా చేసుకోవాలి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మిగతా వాళ్ళకు కూడా. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది కదా. ఫైనల్గా ఇలా రావాలి మొత్తం. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ పక్కనున్న షుగర్ బీడ్లోకి నీడిల్ని తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన మోడల్ మొత్తం. ఇప్పుడు 3 షుగర్ బీడ్స్, 1 క్రిస్టల్ బీడ్, మళ్ళీ 3 షుగర్ బీడ్స్ లైన్గా చేసుకొని అదే సేమ్ షుగర్ బీడ్లోని ఆపోజిట్ సైడ్ నుంచి నీడిల్ని తీసుకొని వెళ్ళాలి. చూడండి, క్లారిటీ లేదనుకుంటా, ఇలా వస్తుంది. ఇప్పుడు 4 సైడ్స్ కూడా సేమ్ ఇలాగే రావాలి. ఇందులో చెప్పేదానికంటే కూడా చూస్తేనే చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. ఒకసారి క్లారిటీగా చూడండి. సేమ్ 4 సైడ్స్ కూడా ఫస్ట్ 3 షుగర్ బీడ్స్, తర్వాత 1 క్రిస్టల్ బీడ్, తర్వాత మళ్ళీ 3 షుగర్ బీడ్స్ని పెట్టుకొని 4 సైడ్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 సైడ్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి థ్రెడ్ ఉంటుంది కదా, అది పైనున్న క్రిస్టల్ బీడ్ పక్కన 3 బీడ్స్లో నుంచి తీసుకురండి. వీడియోని ఒక్కసారి క్లారిటీగా చూడండి. మనకి క్రిస్టల్ బీడ్ పక్కన షుగర్ బీడ్ దగ్గరికి రావాలి థ్రెడ్. ఇప్పుడు షుగర్ బీడ్లో నుంచి కాకుండా పక్కన క్రిస్టల్ బీడ్లో నుంచి తీసుకువెళ్ళాలి థ్రెడ్. ఇప్పుడు షుగర్ బీడ్లోంచి తీసుకొచ్చాం కదా, పక్కన క్రిస్టల్ బీడ్లో నుంచి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మనం 7 షుగర్ బీడ్స్ని యాడ్ చేసుకోవాలి నీడిల్కి. అప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి ఇలా తీసుకొని వెళ్ళాలి. దీనికి మొత్తం రౌండ్గా ఫిల్ అవుతుంది. మీరు ఒకవేళ క్రిస్టల్ బీడ్ ఏ సైజ్ అన్నా తీసుకోవచ్చు. ఒకవేళ అది పెద్ద సైజ్ అయితే షుగర్ బీడ్స్ని ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ మళ్ళీ రిటర్న్ ఆ 7 బీడ్స్లోంచి నీడిల్ని తీసుకొని రావాలి. టైట్గా ఉంటుంది. ఇలా బీడ్స్తో మనం చాలా జ్యువెలరీ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. జస్ట్ థ్రెడ్ ఉంటే సరిపోతుంది.
చేసుకోవడానికి కూడా చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. ఈ జ్యువెలరీ బీడ్స్‌తో చేసేది. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ చుట్టూ అంటే బీడ్స్ ఫిట్ అయ్యేలాగా ఒకసారి వేసుకోవాలి మళ్ళీ చుట్టూ కూడా థ్రెడ్‌తో. సేమ్ ఇప్పుడు రిమైనింగ్ 3 కూడా ఇలాగే చేసుకోవాలి. దానికోసం మళ్ళీ క్రిస్టల్ బీడ్ పక్కన ఉన్న షుగర్ బీడ్ వరకు మనం థ్రెడ్‌ని తీసుకొని వెళ్ళాలి. సేమ్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ మనకి బ్రేస్లెట్ మధ్యలో లాకెట్‌లా వస్తుంది. ఇట్లా ఏదో ఒక ఎడ్జ్‌కి తీసుకువెళ్ళాలి థ్రెడ్‌ని. ఒకసారి వీడియో క్లియర్‌గా చూడండి. ఇలా ఒక ఎడ్జ్‌కి తీసుకొచ్చాను కదా! ఇప్పుడు మన హ్యాండ్ లెంత్ బట్టి మనం ఇవి పూసలు లెక్కించుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ 11 షుగర్ బీడ్స్ ఎక్కించుకొని తర్వాత ఒక క్రిస్టల్ బీడ్‌ని యాడ్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్ మనకి ఎంత ఉంటుందో ఎంత పడతాయో చూసుకొని దాన్ని బట్టి మనం పూసలు ఇక్కడ ఎక్కించుకోవాలి. ఇక నేను నా హ్యాండ్‌కే చేసుకుంటున్నాను కాబట్టి నా హ్యాండ్‌కి ఎంతైతే పడతాయో అంత ఎక్కించుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుంది బ్రేస్లెట్. అలాగే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత ఇలా జంప్ రింగ్ ఉంటుంది కదా! దాన్ని పెట్టుకొని ముడి వేసేసుకోవాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే చేసుకొని హుక్ పెట్టేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా సింపుల్‌గా అయిపోతుందండి. ఇంకో సైడ్ కూడా చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఇంకా ముందుకెళ్తుంది ఛానల్. ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ టైప్ బ్రేస్లెట్స్ చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే. ఇప్పుడు సెకండ్ బ్రేస్లెట్‌కి మనం 0.8 mm గేజ్ వైర్ తీసుకొని దాన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటాం. నేను ఇక్కడ 0.8 mm పర్ల్స్‌ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గేజ్ వైర్‌లో పర్ల్‌ని పెట్టుకొని ఇలా చుట్టుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. చాలా సింపుల్ బ్రేస్లెట్ ఇది. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. వన్ సైడ్ ఇలా చుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఏంటంటే మనం ఇంకొక గేజ్ వైర్‌ని పెట్టుకొని చుట్టుకోవాలి. అంటే ఇది ఒక చైన్ ఫార్మాట్‌లో మనం ఫామ్ చేసుకుంటూ రావాలి. క్లారిటీగా చూడండి, చాలా ఈజీ అయిపోతుంది. సేమ్ ఇలాగే మళ్ళీ చుట్టుకొని దానికి ఒక పర్ల్ పెట్టుకొని అలా ఒక చైన్ లాగా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇదే మోడల్లో మనం కట్టుతీగను ఉపయోగించి కూడా చైన్స్ చాలా చేసుకోవచ్చు. ముందు ముందు వీడియోస్లో అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం ఇలా లింక్స్ ఇలా ఫామ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక సైడ్ ఏమో జంప్ రింగ్ పెట్టుకోవాలి. ఇంకో సైడ్ హుక్ పెట్టుకోవాలి. అంతే, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను లాస్ట్ ఏంటంటే డ్రాప్ షేప్‌వి పర్ల్ యూస్ చేశాను. ఒక హ్యాంగింగ్‌లా ఉంటుందని. మీరు స్కిప్ చేయొచ్చు, లేదంటే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి బ్రేస్లెట్స్‌లో చాలా డిజైన్స్ ఉంటాయి. నేను వన్ బై వన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకు కూడా కొంచెం బూస్టప్‌లా ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్‌లా ఉంటుంది. మనకి ఈ రింగ్స్, జంప్ రింగ్స్ అన్నీ కూడా హుక్స్ కూడా మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయండి. ఏవి కూడా దొరకవు అనే టెన్షన్ అస్సలు అవసరం లేదు. అన్నీ కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. చాలా బెస్ట్ ప్రైస్‌లోనే ఉన్నాయి. చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు.
వేస్ట్‌గా ఉన్న బీడ్స్‌తో కూడా మనం ఇలాంటివి రీయూజ్ చేసి ఇలాంటి బ్రేస్లెట్స్‌ని చేసుకోవచ్చు. అంతే అండి. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోయింది కదా! 2 బ్రేస్లెట్స్ మీకెలా అనిపించాయో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.